Hi guys, welcome back to ఫ్యాక్ట్ నెంబర్ 10. బేసిక్గా బనానాస్ అనేవి ఎల్లో కలర్లో ఉంటాయి, కానీ మీరు ఈ పిక్చర్లో చూసిన బనానాస్ అనేవి బ్లాక్ లైట్ కింద పెట్టి గ్రో చేశారు కాబట్టి బ్లూ కలర్లోకి చేంజ్ అయ్యాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. స్లాట్స్ అనే యానిమల్స్ వరల్డ్స్లోనే ద మోస్ట్ లేజియస్ట్ యానిమల్స్ అని తెలుసు, కానీ మీకు ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ స్లాట్స్ అనేవి వేరే యానిమల్స్తో కంపేర్ చేస్తే బ్రీతింగ్ని ఎక్కువ టైం సేపు ఆపుకోగలుగుతాయి. నార్మల్గా డాల్ఫిన్స్ అనేవి 10 minutes వరకు బ్రీతింగ్ని ఆపుకోగలిగితే స్లాట్స్ మాత్రం నియర్లీ 50 minutes వరకు బ్రీతింగ్ని ఆపుకుంటాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 8. రాక్ఫెల్లర్ యూనివర్సిటీ ఒక రీసెర్చ్లో చెప్పింది ఏంటంటే మన హ్యూమన్ నోస్ అనేది 1 trillion డిఫరెంట్ స్మెల్స్ని సెన్స్ చేస్తుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈఫిల్ టవర్ సమ్మర్ సీజన్లో దాని యాక్చువల్ హైట్ కన్నా 15 centimeters ఎక్కువ లెంత్ పెరుగుతుందట. అండ్ దీని వెనుక ప్రాసెస్ వచ్చేసి మెటల్ ఎక్స్పాన్షన్. ఫ్యాక్ట్ నెంబర్ 6. లాస్ ఏంజల్స్ అసలు పేరు ఏంటో తెలుసా? అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రపంచంలోనే అతిపెద్ద కోస్టల్ లైన్ కెనడా దేశంలో ఉంది, అండ్ దీని డిస్టెన్స్ వచ్చేసి 1,25,567 miles. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రపంచంలో అతి చిన్న వార్ ఎప్పుడైందంటే అది August 27, 1986 బ్రిటన్ మరియు జాంజియా దేశాల మధ్య. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు బాబ్ థామస్, అండ్ ఇతను ద ఫస్ట్ ఎవర్ కంప్యూటర్ వైరస్ని క్రియేట్ చేశాడు. అదే దాని పేరు క్రీపర్. ఈ క్రీపర్ వైరస్ అటాక్ అయిన కంప్యూటర్లో ఎలాంటి డేటా లాస్ అనేది ఉండదు, బట్ ఆ సిస్టమ్ స్క్రీన్ మీద ఇలా డిస్ప్లే అవుతుంది. ఐ యామ్ ద క్రీపర్, క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం ఇప్పుడు ఎంతగానో క్రేజ్తో చూస్తున్న ఒలింపిక్ గేమ్స్ అనేవి ఒకప్పుడు గ్రీస్లో ఒక ఏన్షియంట్ రిలీజియస్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసేవాళ్ళు. అక్కడ ఉన్న పాపులారిటీ వల్ల అవి ఇప్పుడు డిఫరెంట్ నేషన్స్ వచ్చి పార్టిసిపేట్ చేసే గ్లోబల్ గేమ్గా తయారైంది. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఈ మధ్య ఆల్ ఐస్ ఆన్ రఫా అనే ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. దీని వెనుకున్న స్టోరీ వచ్చేసి 7th October 2023లో హమాస్ అనే కొంతమంది గ్రూప్ మెంబర్స్ ఇజ్రాయెల్ మీద బాంబు దాడి చేశారు. దానివల్ల ఇజ్రాయెల్ రివెంజ్గా హమాస్ ఉన్న గాజా స్ట్రిప్ అనే ప్రదేశం మీద బాంబు దాడి చేసింది. సో అక్కడి వాళ్ళు మిడిల్ ఆఫ్ ద ప్యాలెస్టీన్లోకి వచ్చి తలదాచుకోవడం ఇజ్రాయెల్ తెలుసుకొని అక్కడ సెకండ్ అటాక్ చేశారు. ఇది తెలుసుకున్న హమాస్ అనే వాళ్ళు ఇప్పుడు రఫా అనే ఒక టిప్, ఈజిప్ట్కి అనుకున్న ఒక టిప్ ప్రదేశంలో ఉంటున్నారు. సో అక్కడ అటాక్ చేశాక చాలామంది సివిలియన్స్ బలైపోయారు. సో ఇది జరిగింది కాబట్టి సోషల్ మీడియాలో దీన్ని ఇంత దుమారం రేపుతున్నారు. దీని మీద మీరేం ఒపీనియన్ చెప్తారో కామెంట్ చేయండి. అండ్ గైస్, ఫ్యాక్ట్ నెంబర్ 4లో చెప్పినట్టు ఆ వార్ జరిగింది 1896లో.